బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మృక్కనందున. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. పట్టి బంధించరాజు అగ్నిలో పడవేయ, పట్టి బంధించరాజు అగ్నిలో పడవేయ, నాలుగో వాడు తిరగలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? నాలుగో వాడు తిరగలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ లోక ఛాయాలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ లోక ఛాయాలు చూచినప్పుడు. ఐగుప్తు దేశమందున ఆ యోసేపు పాపము చెయ్యనందున. ఐగుప్తు దేశమందున ఆ యోసేపు పాపము చెయ్యనందున. పట్టి బంధించి రాజు చెరసాలలో వేయ, పట్టి బంధించి రాజు చెరసాలలో వేయ, రాజు కలు చెప్పలేదా? ఆ యోసేపు రాజ్యాలు ఏలలేదా? రాజు కలలు చెప్పలేదా? ఆ యోసేపు రాజ్యాలు ఏలలేదా? భయము చెందకు భక్తుడా, ఈ లోక ఛాయాలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ లోక ఛాయాలు చూచినప్పుడు. ఆస్తి అంతా పోయినప్పుడు, ఆ దేహమంతా కురుపులతో నిండినప్పుడు. ఆస్తి అంతా పోయినప్పుడు, ఆ దేహమంతా కురుపులతో నిండినప్పుడు. అన్నీ ఇచ్చిన తండ్రి ఇచ్చిన అన్నీ తీసుకుపోయే, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అని ఏబు పలుకలేదా? ఓ భక్తుడా, అన్నీ మరలా ఇవ్వలేదా అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా, అన్నీ మరలా ఇవ్వలేదా? భయము చెందకు భక్తుడా, ఈ లోక ఛాయాలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ లోక ఛాయాలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు పడకు నీవు, భయము చెందకు నీవు, దిగులు పడకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ లోక ఛాయాలు చూచినప్పుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా. ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీ పైన ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకొనే యేసయ్యా. ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీ పైన నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా. ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీ పైన ఈ లోక యాత్రలో కానాను పాటలో నే దాటలేని పర్వతములెన్నో ఎదురై నిలువగా. ఈ లోక యాత్రలో కానాను బాటలో నే దాటలేని పర్వతములెన్నో ఎదురై నిలువగా. పిలచిన స్నేహమా, ఏర్పరచిన దైవమా, పిలిచిన స్నేహమా, ఏర్పరచిన దైవమా. పర్వతములన్నీ దాటించుటకు చాలిన హస్తమా, పర్వతములన్నీ దాటించుటకు చాలిన హస్తమా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా. ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీ పైన నా బాల్య స్నేహమా, నా గుండె ధైర్యమా, గోతిలో నుండి లేవనెత్తి నన్ను నిలిపిన దైవమా. నా బాల్య స్నేహమా, నా గుండె ధైర్యమా, గోతిలో నుండి లేవనెత్తి నన్ను నిలిపిన దైవమా. నా క్షేమ క్షేత్రమా, నా హృదయ గీతమా, నా క్షేమ క్షేత్రమా, నా హృదయ గీతమా. మనుషుల మాయోపాయముల నుండి తప్పించు జ్ఞానమా, మనుషుల మాయోపాయముల నుండి తప్పించు జ్ఞానమా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా. ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీ పైన నా పాప జీవితం చెంచలావర్తనం, క్రీస్తు శిలువ రక్తముతో కడిగి ముద్ర వేశావయ్యా. నా పాప జీవితం చెంచలావర్తనం, క్రీస్తు శిలువ రక్తముతో కడిగి ముద్ర వేశావయ్యా. నా భక్తి కాదయ్యా,
కృప మాత్రమేనయ్యా. ఇది నా భక్తి కాదయా, నీ కృప మాత్రమేనయా. కడవరకు నమ్మకముగా సాగే కృప నిమ్ము యేసయ్యా. కడవరకు నమ్మకముగా సాగే కృప నిమ్ము యేసయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా. ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకొనవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకొనవా. ఎంతకాలము పాపంలోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంతకాలము వ్యాసపరుడవై తిరుగుచుందువు, ఎంతకాలము దుఃఖములోనే మునిగిపోవుదువు, ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంతకాలము ఆశపరుడవై తిరుగుచుందువు, ఎంతకాలము దుఃఖములోనే మునిగిపోదువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును. యేసుని నమ్మి పాపం నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకొనవా. ఎంతకాలము దేవుని విడచి తిరుగుచుందువు, ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు, ఎంతకాలము దేవుని మాటలు ఎదిరించెదవు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరుతువు, ఎంతకాలము దేవుని విడచి తిరుగుచుందువు, ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు, ఎంతకాలము దేవుని మాటలు ఎదిరించెదవు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరుతువు. యేసయ్య నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్య నిన్ను రక్షించి పరమున చేర్చును. యేసయ్య నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్య
హల్లెలూయా. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యముల్ ప్రతి స్థలమునందు ప్రకటించెదా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా, ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే, ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే, ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే, ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే. నీవు లేనిదే ఏమి కలగలేదు, ఆది నీవు ఉండగా నాకు భయము లేదు, పరమా జయశాలి. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా, నీ రూపములో నన్ను చేసిన పరమ కుమారి, నీ రక్తమునిచ్చి కొన్న జాలి హృదయమా, నీ రూపములో నన్ను చేసిన పరమ కుమారి, నీ రక్తమునిచ్చి కొన్న జాలి హృదయమా. నీవు లేనిదే ఏమి కలగలేదు, ఆది సంబోధుడా. నీవు ఉండగా నాకు భయము లేదు, పరమా జయశాలి. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. సర్వ సృష్టిలోని
సృష్టి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యముల్ ప్రతి స్థలమునందు ప్రకటించేదా. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడతాం. చిన్న ప్రార్థన, తదుపరి కీర్తన, ధ్యానం, ఆరాధన మనందరం కూడా ముందుకు కొనసాగుదాం. ఈ రీతికి దేవుని సన్నిధిలో నిలిచుండడానికి కృప చూపిన దేవునికి ఒక్కసారి చేతులు ఎత్తి అందరూ మన సార స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ జీవం కలిగిన తండ్రి, మీకు వందనాలు. చదవబడినకి నాయన మరి పాడినటువంటి పాటలను బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. కర్మలు తట్టి స్వరములు నాయన ఎత్తిపట్టి ఆత్మతో నిన్ను మనస్సుతో ఆరాధించే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ముందున్న సమయం అంతటిలో తోడుగా ఉండండి. ఆత్మదేవ మా మధ్యన మీరు ఉండండి అయ్యా. అభిషేకించండి, ఏక మనస్సు దయచేయండి. నీ సన్నిధిలో ఉండ భాగ్యం ఇచ్చారు. ఆరాధించే అవకాశం అందరూ సద్వినియోగం చేసుకునే కృప దయచేయమని మమ్మల్ని మీ చేతులకి సమర్పించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నూట 2వ కీర్తన 15వ చరణం వరకు చదువుకుందాం. 102వ కీర్తన. చదువుతా తల్లి, వాక్యం చదువుతావా? అటు తిరిగి చదువు. మైక్ 102వ కీర్తన మొదటి నుండి 15 చరణాలు చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి బిడ్డ సంజన చదువుతూ ఉండగా చక్కగా మనందరం దేవుని వాక్యాన్ని మన సార పలుకుదాం. యేసయ్యా, యెహోవా, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా ప్రార్థన ఆలకింపుము. నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకుము. నాకు చెవియొగ్గుము. నేను మరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. ఒక ఎగిరిపోవునట్లు నా దినములు తరిగిపోవుచున్నవి. పోయిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మరచిపోవుచున్నాను. నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను. పాడైన స్థలములలోని
పైడై కంటి వలె పగిడి కంటె వలె నున్నాను. ఉన్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి. గడ్డి వలె నేను వాడి ఉన్నాను. యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు. నీ నామస్మరణ తరతరములు ఉండును. నీవు లేచి సియోనులో కరుణించెదవు. దాని మీద దయచూపుటకు కాలము వచ్చి ఉన్నది. నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు. వారు దాని మంటిని కనికరించుదురు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకు భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. దేవుడి పరిశుద్ధ లేఖనములను దీవించునుగాక. చదివిన బిడ్డను పలికిన ప్రతి ఒక్కరిని విన్నవారిని దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని ఆరాధించడానికి సిద్ధపడదాం. మనలను మనం దేవునికి సమర్పించుకుందాం. దేవుని వాక్యంలో ఉన్న రీతిగా దేవుడు ఈ దేహాన్ని విలువ పెట్టి కొన్నాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన శరీరం నలగగొట్టబడింది. యేసయ్యానికి స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ కూడా దేవుడి నామాన్ని మహిమపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన అవయవములను నీతికి సాధనములుగా ఉండునట్లు అందరం మన అవయవములు నీతికి సాధనములుగా ఉండునట్లు మనందరము కూడా మన చేతులు ఎత్తుదాం, మన స్వరం ఎత్తుదాం. తండ్రిని కొందనాలయ మన ఆత్మను దేవుని తట్టు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, 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 స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, 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 వందనాలు ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడానికి వందనాలు తండ్రి.
నీకే వందనాలు 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 వందనాలయ్యా వందనాలయ్యా. స్తోత్రం స్తోత్రం. ఎస్, అందరు నోరు తెరిచి దేవునికి స్తోత్రాలు చెప్తాను. తండ్రి నీకే వందనాలు వందనాలయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా యేసయ్యా. అందరూ హృదయపూర్వకంగా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. ఏకస్వరముతో 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 మన స్వరం ఎత్తి అయ్యా నీకు వందనాలయ్యా. స్తోత్రములయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం స్తోత్రం నాయన. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేణోల కొనియాడినా నా ఆశలు తీరవే. వేణోల కొనియాడినా నా ఆశలు తీరవే. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేణోల కొనియాడినా ఆశలు తీరవే. వేణోల కొనియాడినా నా ఆశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. గట్టిగా స్వరం ఎత్తి. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే
సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. సృష్టికర్తవు దైవిక స్వస్థత నీలోనని. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. కృపలను తాళంచుచు, కృపలను తాళంచుచు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిల్తూ, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిల్తూ. కృపలను తాళంచుచు, కృపలను గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన కృపను జ్ఞాపకం చేసుకో. ప్రభుని కృతజ్ఞతతో స్తుతిల్తూ, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. కన్నిటిలో ఎలలో కృంగిన వేళలో, కన్నిటిలో ఎలలో కృంగిన వేళలో, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తాళంచుచు, కృపలను తాళంచుచు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే సయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే. గట్టిగా చప్పట్లు కొడుతూ నా సమానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. సమానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా.
సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా సర్వలోకానికి గట్టిగా చప్పట్లు కొడు అందరూ స్వరమెత్తి సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరమే బలి అర్పణ కాగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరమే బలి అర్పణ కాగా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే నా జీవ బలులు మారిపోయేనే అందరం చేతుల నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు మరొకసారి చేతులెత్తి చివరిసారిగా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా పరిశుద్ధుడానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి మా జీవ బలులను స్తోత్ర బలులుగా అంగీకరించండి అయ్యా సన్నిధులు ఈ రీతిగా ప్రభువా జీవముతో నిలిపావు ప్రాణముతో నిలిపావు తండ్రి నీకే వందనాలయ్యా విప్పిన ప్రతి స్వరము ఎత్తిన ప్రతి హస్తాన్ని ప్రతి హృదయాన్ని ప్రతి ఆత్మను నీతో సంధింప చేసినందుకు వందనాలయ్యా తండ్రి నేను ఆరాధించే భాగ్యం ఇచ్చారయ్యా ఆరాధించుటకు పరిశుద్ధముగా ఆరాధించుటకు జ్ఞాపకం ఉంచుకోమన్నారు తండ్రి ఇక్కడ మా ఆరాధన అందుకొని మమ్మల్ని దీవించడానికి మా మధ్యకు దిగి వచ్చిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా మా మధ్యనున్న దేవా నీకు వందనాలు మాలోనికి నా తండ్రి వాక్యపు వెలుగుగా వాక్య రూపముగా మాలోనికి ప్రభు వచ్చి మమ్మల్ని బలపరచడానికి మా కోసం ఎదురు చూస్తున్న దేవానికి స్తోత్రాలు అయ్యా మా ఆరాధన అందుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే అయ్యా చేసినటువంటి ఆరాధన అంతటిని అంగీకరించండి మా చేతులు మా స్వరములు మా ఆత్మలను అంగీకరించమని అడుగుచున్నాము తండ్రి మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆహారాన్ని బట్టి ఈ సమయమును బట్టి మీకు చెందాల్సిన మహిమంతా మీకు చెల్లించమిది నీ కృప మాత్రమేనయ్యా మా గొప్పతనం కాదయ్యా మా జ్ఞానం కాదయ్యా అయ్యా మమ్మల్ని మేము కాపాడుకున్న తీరు కాదు తండ్రి నీ కృప మాత్రమేనయ్యా నీ సన్నిధిలో నిలవబెట్టింది నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీ వాత్సల్యమును బట్టి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు మా రక్షకుడైన యేసయ్య నామములో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
దేవుడు మేము దీవించును గాక. దయచేసి అందరు కూర్చుందాం.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప కుటుంబానికి మనందరికి తోడయుండును గాక. ఆమేన్. ఇంకెవరైనా ఉన్నారు? మీరు వచ్చి ఇక్కడికి నిలబడితే దేవునికి స్తోత్రం. చిన్న సాక్ష్యం. ఎస్, దేవుడు మమ్మల్ని రక్షించాడు, రక్షణ ఇచ్చాడని చెప్పి చిన్న సాక్ష్యం చెప్తే దేవునికి మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నలుగురు ఉన్నారు ఇక్కడే. ఒకసారి లేచి నిలబడండి. మీరు నూతనంగా రక్షించబడిన బిడ్డలు ఒకసారి లేచి నిలబడండి. ఈ నలుగురిని బట్టి ఎస్, ఒకసారి ఇట్రండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యములు దేవుడు మరి మన సంఘంలో దేవుడు జరిగించారు. నూతనంగా చక్కగా దేవుడు తన బిడ్డలను రక్షించబడడానికి దేవుని ప్రేమ చేత, దేవుని యొక్క కృపను బట్టి బిడ్డలు రక్షణ పొందుకున్నారు. ఈ సంవత్సరంలో చాలా మంది నూతన కార్యాలు జరగాలని ఆశపడతాం కదండి. నేను చెప్తా ఉన్నాను, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు తీసుకున్నటువంటి రక్షణ, మీరు పొందుకున్న రక్షణకి మించిన నూతన కార్యం మీ జీవితంలో ఎప్పుడు పొందుకోలేరు. దీనికన్నా మించింది లేదు. ఆమేన్, హల్లెలూయా. ఈ నలుగురు బిడ్డలను దేవుడు తన ఆత్మతో అభిషేకించి ఈ సంవత్సరం అంతయు కనుపాప వలె కాపాడును గాక. ఆమేన్. మరింత ఉజ్జీవింపబడుదురుగాక, దేవుని ఆత్మ చేత నడిపించబడుదురుగాక. దేవుడు వీరికి ఇచ్చిన రక్షణ భాగ్యమును బట్టి, వీరి కోసం దేవుడు కార్చిన రక్తమును బట్టి చప్పట్లు కొడుతూ ఒకసారి వీరిని దీవిస్తూ దేవుని మహిమపరుస్తూ గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. గాడ్ బ్లెస్ తమ్ముడు. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్. మనకిచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు చేసిన మేలులు ఉపకారములన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం క్రమముగా ధ్యానం చేస్తున్నటువంటి మరి ఈ క్రమములో ఈ పూట ధ్యానం చేయడానికి దేవుడు కృప అనుగ్రహించినటువంటి జెఫన్యా గ్రంథాన్ని మనందరం కూడా ఈ పూట ఆ గ్రంథం ద్వారా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దేవుడు మనకు సహాయం చెయ్యును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి. దేవా, నాతో మాట్లాడు, నన్ను బలపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రేరేపించబడిన వారు మాట ఆలకించండి. క్లుప్తంగా చిన్న ప్రార్థన చేయండి. దేవుడు తన దాసుని బలపరచునట్లు, దేవుడు మాట్లాడినట్లు త్వరగా క్లుప్తముగా.
ఆమె ఆమె. పరిశుద్ధుడ వందనాలు. ముందు చేయబట్టి ప్రార్థన ఆలకించండి, నాతో మాతో మాట్లాడండి, బలపరచండి, సహాయించి వినబుద్ధి వినాసక్తి దయచే పర సంబంధమైన జ్ఞానముతో నింపి మహిమ తెచ్చుకోవమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ మీ ఆధీనంలో ఉంచిన అపవాది క్రియలను లయపరచు యేసయ్య నామములో ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. ఆమె. మరొకసారి మీ అందరికీ వందనాలండి. వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మొదటి నెల, ఇది మొదటి ఆదివారం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె. హల్లెలూయా. మొదటిగా వచ్చినటువంటి ఈ ఆరాధనలో, మొదటి వారమైన ఈ ఆరాధనలో దేవుని సన్నిధిలో ఈ రీతిగా చేరి ఉన్న మేమందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆమె. దేవుని హస్తాలకు మిమ్మల్ని అందరినీ సమర్పిస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె. ఎందును బట్టి అని అంటే, ప్రథమ ఫలముగా దేవునికి రాబడి అంతట్లో దేవునికి ప్రథమ ఫలం ఇమ్మని దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. ఈ సంవత్సర కాలంలో మొదటి ఆదివారం, ఈ మొదటి ప్రథమ ఫలముగా దేవుని హస్తాలకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. దేవుడు అంగీకరించి ఈ సంవత్సర కాలం అంతటికి కావలసినంత కృప అనుగ్రహించునుగాక, దీవెనలిచ్చునుగాక, తన కృపతో నింపునుగాక, తన సన్నిధిని ఉదయ కాంతిని మీ పైన ఉదయింప చెయ్యునుగాక. ఆయన కను దృష్టి సంవత్సర కాలమంతయు మీ ఎల్లరకు కుటుంబాలకు మీ పైన నిలిపి ఉంచునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మన హృదయ అర్పణ, స్తుతి అర్పణ, ప్రతి ప్రథమ ఫలమును దేవుడు అంగీకరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ పూట దేవుని సన్నిధిలో నేను అర్పణగా ఉండాలని, నేను ప్రథమ ఫలముగా ఉండాలని, ఈ దినమును ప్రతిష్ఠత చేసుకుని దేవుని సన్నిధికి ఆసక్తితో, ఆశతో దేవుని మహిమపరచడానికి, దేవుని ఎందలి ఉన్నటువంటి కృతజ్ఞతను వెల్లడి చేయడానికి చేరి వచ్చిన ఆత్మీయులైన, భక్తులైన, పరిశుద్ధులైన, దేవునికి అత్యంత ప్రియులైన మీ అందరికీ మరొకసారి నా రక్షకుడైన యేసయ్య నామములో వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని కృప కలుగును గాక. మనం ధ్యానం చేస్తున్నటువంటి గ్రంథము జెఫన్యా గ్రంథం. జెఫన్యా గ్రంథములో ఏమండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దయచేసి అందరం శ్రద్ధగా ఆలకించుదాం, మనస్సు పెడదాం. దేవుడు ఏమి హెచ్చరిక చేయబోతున్నాడు, ఎట్లా ఆదరించబోతున్నాడు, ఎలా విశ్వాసముల బలపరచబోతున్నాడో సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడదాం. ఆమె. కృప చూపగలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, మనస్సు ఎరిగిన దేవుడు నీతో మాట్లాడును గాక. హల్లెలూయా. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే, యూదా వంశస్థుడైనటువంటి, యూదా గోత్రానికి చెందినటువంటి జెఫన్యా గారు ఈ గ్రంథాన్ని రాశారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జెఫన్యా యూదా రాజవంశానికి చెందినటువంటి వాడు. క్రీస్తుకు పూర్వం 7వ శతాబ్దంలో యూదా రాజ్యమును పరిపాలన చేస్తూ ఉన్నటువంటి మనష్షే పాలనలో యూదా పాపము పెరిగిపోయినప్పుడు, క్రీస్తుకు పూర్వం 7వ శతాబ్దంలో యూదా రాజ్యాన్ని మనష్షే రాజు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో దేవుడు యూదాలో పెరిగిపోయినటువంటి పాపమును గురించి, ఏమండి, అదే వంశములో పుట్టినటువంటి జెఫన్యాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సుమారుగా క్రీస్తుకు పూర్వం 640వ సంవత్సరం, 612 ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంగతులను గూర్చి, ఆ మధ్య కాలంలో జరిగిన పాపమును గురించి, పరిస్థితులను గురించి దేవుడు జెఫన్యా గారిని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 అధ్యాయాలు ఉన్నాయండి. 53 వచనాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, ఎవరు రాశారు, ఎన్ని అధ్యాయులు, ఎన్ని వచనాలు ఉన్నాయి, ఏ కాలంలో రాశారు అని ఆ బైబిల్లో అక్కడ రాసుకుంటారేమో అనుకుంటున్నా. దేవుని స్తోత్రం. ఎవరు కనిపించలా. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప విషయం ఏంటంటే, మనం ఆదికాండ గ్రంథం నుండి క్రమముగా చక్కగా బైబిల్లో ఉన్నటువంటి గ్రంథములను మనం క్షుణ్ణంగా కాకపోయినా క్లుప్తముగా వివరణ తెలుసుకోవడానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. ఏ కాలం ఎవరు రాశారు, ఏ పరిస్థితులు, ఆ గ్రంథంలో ఎవరెవరు వ్యక్తులు ఉన్నారు, ఇట్లా బైబిల్ని సర్వే చేయడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈ పూట జఫన్య గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడనై ఉన్నారు. మనందరం ఆయన వాక్కులు వినడానికి శ్రద్ధగా ఉందాం. ఇలాంటి ఇంపార్టెంట్ నోట్స్ చెప్పినప్పుడు కొంచెం బైబిల్ అక్కడే ఆ గ్రంథంలోనే రాసుకుంటే కొంచెం మనకి ఉపయోగకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దాని గురించి ఒక అవగాహన ఉంటుందని ప్రభు పేట మనకు చేస్తాం. ఇప్పుడు వద్దండి, నెక్స్ట్ టైం అయినా మీరు రాసుకునండి. దేవుడు కృప చూపునుగాక. ఈ గ్రంథంలో కనిపించే వ్యక్తి, ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు అంటే జఫన్య కనపడుతున్నాడు. జఫన్యాని దేవుడు పిలుచుకున్నాడు. 3 అధ్యాయులు 53 వచనముల ద్వారా దేవుడు తనకిచ్చిన దర్శనమును బట్టి, దేవుడు ఇచ్చినటువంటి వాక్కును బట్టి ఈ జఫన్య యోధా ప్రజలను కలిపి ఇశ్రాయేలు ప్రజలను దేవుని వాక్కును వారికి అందించి వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుడు సజీవుడు, జీవము కలిగిన వాడు. ఆ రోజు వారితో మాట్లాడాడు, ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఇందులో ప్రాముఖ్యమైన వచనం, ప్రతి గ్రంథానికి ఒక మూల వచనం అనేది ఉంటుందండి. ఒక గ్రంథకర్త ఉన్నాడు, కాలం ఉంది, మూల వచనం ముఖ్యమైన వ్యక్తులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యమైన వ్యక్తి జఫన్య. కాలం 640 సంవత్సరములు, అధ్యాయాలు 3, 53 వచనములు. ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మూల వచనం జఫన్య గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఎవరైనా చదివి సహాయం చేయగలరా? దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులు అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున, గట్టిగా చప్పట్లు కొడదాం, మీరు దాచబడుదురు. ఆమేన్, హల్లెలూయా. ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేశములో ఉన్నటువంటి ప్రజలందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, దేశములో ఉన్నటువంటి దీనులారా, దేశములో ఉన్నటువంటి సాత్వికులారా, దేశములో ఉన్నటువంటి న్యాయమును అనుసరించుచున్నటువంటి వారులారా, సమస్త దీనులారా యెహోవాను వెతకండి. దేవుడు పిలుస్తున్నాడండి. దేశంలో ఉన్న ప్రజలందరినీ పిలుస్తున్నాడు. ఒకవేళ దీనులే, ఒకవేళ భక్తిపరులే, ఒకవేళ నీతిమంతులే, ఒకవేళ దేవుని ప్రేమ కలిగి సాత్వికులే అయినప్పటికీ దేవునిని విడిచిపెట్టి దేవుని మర్చిపోయిన స్థితిలో ఉన్నారేమో, దేవునిని కలిగి ఉండలేదేమో, దేవునితో కలిసి ఉండడం లేదేమో. దేవుడు పిలుస్తున్నాడు. ఒకవేళ దేవుడు ఆయన ఉగ్రత దినమున మిమ్మలను ఉగ్రత పాలవ్వకుండా ఆయన మిమ్మలను తన కౌగిలిలో దాస్తాడేమో. దీనులారా, నీతిమంతులారా, న్యాయంగా నడుచుకుంటున్న వారులారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే, నీతిమంతులే, పరిశుద్ధంగా ఉన్నవారే దేవుని కలిగి ఉండలేదేమో, దేవుని విడిచిపెట్టావేమో. లోకములో ఉన్నటువంటి ఆచారములను బట్టి, లోకములో ఉన్నటువంటి పోకడను బట్టి, లోకములో ఉన్న స్నేహాన్ని బట్టి, లోకములో ఉన్న బంధకాలను బట్టి నీ ప్రాణ ప్రియుడైన దేవునితో ఉండవలసినటువంటి నీవు ఒకవేళ విడిచిపెట్టావేమో, దేవుని హస్తాన్ని విడిచిపెట్టావేమో, దేవుని సన్నిధికి దూరం అయ్యావేమో, పరిశుద్ధతలో ప్రతిష్టతలో ఒకవేళ నీరసిల్లిపోతున్నావేమో, దేవునిని కలిగి ఉండకుండా దేవునికి వేరై ఉన్నావేమో, దేవుని వాక్యమును వెతుకోకుండా, వాక్యపు వెలుగులు నడుచుకొనకుండా ఒక్కవేళ ఎప్పుడైనా నీ పాదం తొట్టిల్లిందేమో, దేవుడు పిలుస్తున్నాడు. ఆ ఉగ్రత దినమందు దేవుడు నిన్ను దాస్తాడంట. మరలా నీ ప్రాణప్రియుడైన దేవుని దగ్గరికి నీవు తిరిగి వచ్చేసి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జఫన్యా అన్న పేరుకు అర్థమండి యెహోవా చేత దాచబడినవాడు అని అర్థం. ఏంటండి? యెహోవా చేత దాచబడినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.
జెఫన్యా అన్న పేరుకు యెహోవా చేత దాచబడిన వారు. ఈ గ్రంథము ద్వారా దేవుడు నిన్ను నన్ను ఏమని పిలుస్తూ ఉన్నాడో తెలుసా? యెహోవాను వెదుకడి, మీరు వెదకి వినయము గల వారై నీతిని అనుసరిస్తే. తల్లి, యెహోవాను వెదకండి, మీరు వెదకి వినయముగా ఉండి నీతిని అనుసరిస్తే. గట్టిగా చప్పట్లు కొడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఉగ్రత నుండి మిమ్మలను దాస్తాడంట, మిమ్మలను కాపాడుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా చేత దాచబడినటువంటి జెఫన్యాను పిలుచుకున్నటువంటి దేవుడు, ప్రత్యేకించుకున్న దేవుడు జెఫన్యా ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ ఉగ్రత దినమందు దేవుడు నిన్ను నన్ను దాచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మొదటి అధ్యాయములో మనం చూస్తే, ఈ మొదటి అధ్యాయాన్ని మొత్తం మనం జ్ఞాపకం చేసుకుంటే, అపాయమును గురించి, వారు చేసినటువంటి పాపమునకు తగినటువంటి తీర్పు గురించి, ప్రతిఫలము గురించి, దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడో, ఉగ్రత గురించి ఈ మొదటి అధ్యాయములో దేవుడు జెఫన్యా గారి ద్వారా ప్రకటన చేయించాడు. ఒకసారి చూడండి, మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. ఏమీ విడువకుండా భూమి మీదనున్న సమస్తమును నేను పూడ్చివేసేదను, ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. మనుష్య జాతిని నిర్మూలము చేసేదను, ఇదే యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఉగ్రత దినం ఎప్పుడు వస్తుంది? ఆయన ఉగ్రత దినం అంటే ఏంటిది? ఆయన చెప్తున్న మాటను జ్ఞాపకం చేసుకుంటుంటే, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుష్యుణ్ణి, ప్రతి జాతి పక్షిని, పశువును, ప్రతి జీవిని నిర్మూలము నేను చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉగ్రత దినము దేనికి సంబంధించినదిగా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడంటే, వారు చేసిన పాపమును ఆయన జ్ఞాపకం చేసుకొని, వారికి కలిగే దుస్థితిని ఆయన, దాని వలన కలిగే ప్రతిఫలం వారితో చెప్తూ సకల జనులకు, అంటే ఇప్పుడున్న నీకు నాకు కూడా దేవుడు వినిపించడానికి జెఫన్యా గారు ఈ మాట రాయించాడు. అంటే యోధా వారు, ఇశ్రాయేలు వారు పాపం చేస్తే వారి మీదకి దేవుని తీర్పు వస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది. దానితో పాటు ఇది సకల జనులకు రక్షణార్థముగా ఉన్నట్లు, ఒక సువార్తగా, ఒక ప్రకటనగా, ఒక దేవుని వాక్కుగా దేవుడు మనల్ని బలపరచడానికి, సరిచేయడానికి, నిలబెట్టడానికి, ఆయన ఉగ్రత పాలవ్వకుండా ఆయన చేత దాచబడడానికి, మేల్కొలుపుగా ఉండినట్లు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, ఒకానొక దినమున ఒక ఉగ్రత దినము రాబోతుంది, తీర్పు దినము రాబోతుంది. ఆ తీర్పు దినమున దేవునికి కనబడకుండా, దేవునికి దొరకకుండా దాగుకొనివాడు, కాపాడుకునేవాడు ఎవ్వడు ఉండడండి. దేవుని దూతలు వచ్చిందండి, భూమి మీద నలుదిక్కుల నుండి మనుషులను పోగు చేస్తారు. మనుషులందరినీ పోగు చేసి ఆయన ఎదుట దేవుడు నిలబెట్టుకుంటాడు. చూడండి, అంటే దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదంటే, జెఫన్యా ద్వారా దేవుడు యోధా ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరిక చేస్తూ, ఇప్పుడున్నటువంటి నిన్ను నన్ను దేవుడు, నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడంట దూతలను పంపించి, ఒక పంట పండిన తర్వాత పండు కోసి దానిని ఒక కళ్ళములో కూర్చి ఏ విధంగా ఇంటికి తీసుకెళ్తాడో, ఏ విధంగా కళ్ళములో దాన్ని సమకూరుస్తాడో, ఆ విధంగా ప్రజలందరినీ దేవుడు యెహోవా తీర్పు దినమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనుషులందరినీ దేవుడు పోగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు జరిగే సంగతి ఏంటో తెలుసండి? దేవుడు అంటండి, అప్పుడు ఆయన ఎదుట, ఆయన సింహాసనము దగ్గర మనుషులను సమకూర్చి దేవుడు వేరు చేస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడండి?
వేరు చేస్తాడు. అయ్యో మనకు తెలుసు కదా, మనకి కొంచెం అవగాహన ఉంది కదా. చూడండి, వరి పంట వేసినప్పుడు ఆ పంటను నూర్చినప్పుడు అదంతా ఒక రాశిగా పోగు చేస్తాం. అట్లే తీసుకెళ్ళి అమ్మివేయం, అట్లే తీసుకెళ్ళి ఆహారాన్ని వండుకోం, అట్లే తీసుకెళ్ళి దాన్ని మిల్లుకి కూడా తోలం. హల్లెలూయా. ఏం చేస్తాం? అందులో ఉన్న పొట్టంతా ఎగిరిపోవాలి, అందులో ఉన్న మలినమంతా తొలగిపోవాలి, అందులో ఉన్న మట్టి పిల్లలన్నీ ఎగిరిపోవాలి, అందులో చనిపోయిన పురుగులు అవి ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్న వాటిని, ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే అందులో ఉన్న తప్పగింజలంతా వేరు చేయబడడానికి దాన్ని ఏం చేస్తామంటే ఊరుకు ఆరబోస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. చేపలన్నీ పట్టేస్తారు కదండి, చేపలు ఏం చేస్తారు? తీసి ఏం చేస్తారు? ఈ రొయ్యలైన చేపలను తీసి ఏం చేస్తారు? ఎందుకో తెలుసా? ఈ తప్ప గింజలు, ఈ తాళ గింజలు ఒకవేళ ధాన్యం కొనేవాడు చూస్తే హల్లెలూయా. ఈ చనిపోయిన చేపలు, బ్రతికి ఉన్న చేపలతో, హల్లెలూయా, అవి ఎప్పుడో చనిపోయి ఉన్నాయి, అందులో జీవం లేదు, అది కుళ్ళిపోయి ఉంటది. ఈ బ్రతికి ఉన్న చేపలతో పాటుగా దాన్ని కూడా ప్యాక్ చేసి పార్సల్ చేస్తే ఒకవేళ అందులో ఉన్నటువంటి దుర్వాసన వీటికి కూడా వస్తుంది. హల్లెలూయా. అది అమ్మడానికి పెట్టినప్పుడు ఆ వాసన మంచి చేపలు కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేస్తాడు వ్యాపారి? అమ్మిలో ఏం చేస్తారు? కొనుక్కున్న వాళ్ళు ఆ చనిపోయిన చేపలన్నిటిని సపరేట్ చేస్తారు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడండి, సమస్త జనులను దేవుడు అంటండి శిక్షిస్తాడంట. ఇది అందరికీ అంటే ఇది దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్కు, దేవుని ఈ భూమి, ఈ ఆకాశము, ఇందులో ఉన్నటువంటి నక్షత్రములు ఇవన్నీ కూడా మిక్కటమైన వేండ్రముతో లయము కాబోతా ఉన్నాయి. ఆ మహాదేవుడు ఈ భూమి మీదకు వచ్చుచున్న దినమే ఆ దేవుని యొక్క ఉగ్రత దినము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవాది దేవుడు తీర్పు తీర్చడానికి లోకానికి రాబోతున్న దినమున ఈ భూమి అంటండి ఆయన సన్నిధిని గడ్డ 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 గడ్డగా ఒడిగిపోతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుడు వస్తుంటే భూమి గజగజగా వణుకుతుందండి? సూర్యచంద్ర నక్షత్రములు ఎందుకు షేక్ అయిపోతున్నాయి అని అంటే దేవుడు అంత ప్రభావము కలిగిన వాడు, అంత శక్తి కలిగిన వాడు, అంత మహిమ కలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత మహిమ కలిగిన వాడో తెలుసా? ఆనాడు మోషేని సీనాయి కొండకు రమ్మన్నాడు దేవుడు. దేవుడు రమ్మన్నప్పుడు వచ్చే ముందు దేవుడు ఒక మాట, ఒక హెచ్చరిక, ఒక వాక్కును ప్రజలకు ప్రకటించి రమ్మన్నాడు. ఏంటో తెలుసండి? నువ్వు నేడు నా దగ్గరకు రా, నేను చూపించే పర్వతం మీదకి నువ్వు రా, నేను అక్కడికి వస్తానన్నాడు. నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు ప్రజలందరికీ చెప్పిరా. ఏంటో తెలుసా? ఎవ్వరు కూడా ఆ మోషే గారు దిగి వచ్చే వరకు ఆ పర్వతాన్ని ముట్టొద్దు అన్నాడు. ఆ పర్వతం సమీపము దగ్గరకు కూడా రావద్దు అన్నాడు. హల్లెలూయా. ఏ జంతువు కూడా దాని దగ్గరకు రానియొద్దు అన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసండి? ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ప్రభావము కలిగిన దేవుడు. ఆయన పర్వతము మీదకి దిగి వచ్చినప్పుడు ఆ పర్వతం అంటండి ధూమమయమైపోయిందంట. హల్లెలూయా చెప్తామా? కొంచెం కదులుతారా? చేతి ఆమెను చెప్తారా? హల్లెలూయా. ఆ పర్వతము ధూమమయమైపోయిందంట. ధూమమయం అంటే తెలుసుగా మీకు? హల్లెలూయా. ఎట్లండి? పొగతో. లెక్కలో హీటర్ పెట్టి స్విచ్ చేసి వాటర్లో పెట్టకుండా ఎలాడదీయండి, ఏమైపోతుంది? ఎర్రగా వచ్చేస్తుంది. ఎర్రగా వచ్చి ఏమొస్తుందో తెలుసు? దాని నుండి పొగలు వస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధూమమయము అంటే ఆ కొండంత అగ్ని చేత కాల్చబడి దాని నుండి పొగలు రావడం ప్రారంభించిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పొదండి? ఏ కొండండి ఇది? సినాయి కొండ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దర్శించినట్టు మొట్టమొదటిగా దేవుడు అగ్ని ద్వారా ఏమండి పొద మండుచు పొదలో నుండి మాట్లాడినప్పుడు అక్కడ పొగరాల, అక్కడ మంట వచ్చింది.
ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడాడు. పిలుచుకొని ఏర్పాటు చేసుకున్న తరువాత ప్రజలను విడిపించి తన ప్రభావముతో తన శక్తితో విడిపించి తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ ప్రజలను ఎట్లా నడిపించాలో, ఎలా పాలించాలో, వారిని ఎలా సరిదిద్దాలో, క్రమములో ఎలా నడిపించడానికి దేవుడు ఆజ్ఞలు ఇవ్వడానికి మోషే గారిని రమ్మన్నాడు. ఆ కొండ మీదకి దేవుడు దిగొచ్చినప్పుడు ఆ కొండ పర్వతం అంతా అంటండి ధూమమయమైపోయింది. అంటే పొగతో, కారు నిప్పుల మధ్యలో ఏ విధంగా సెగ ఉంటుందో, అందులో నుండి ఆవిరి ఎలా వేడిగా పైకి వస్తూ ఉంటుందో అట్లాగే ఆ కొండ ధూమమయముతో నింపబడిందంట. హల్లెలూయా. దేవుడు అన్నాడు పర్వతాన్ని ముట్టొద్దు అన్నాడు. అంటే ఆయన అక్కడికి దిగొస్తే ఆ పర్వతమే తట్టుకోలేకపోయింది. హల్లెలూయా. ఆ ప్రభావము చేత వారు అక్కడ ఉన్న వారందరూ మిక్కిలి భయపడి గడగడ వణికిపోయారంటండి. ఆ సంగతి చూసినటువంటి ప్రజలు అనుకున్నారంట, దేవుని దగ్గరికి వెళ్తానని చెప్పి మోషే గారు వెళ్ళాడు, ఈ కొండేమో ధూమమయముతో అగ్ని గంధకముతో కాల్చబడినట్లుగా ఇది వేడిగా ఉడికిపోతా ఉంది, మోషే గారు చనిపోయే ఉంటాడు అని ఒక డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళు ఎందుకు దూడ చేశారు, ఎందుకు బంగారం పోగేసి దూడ చేసుకొని ఎందుకు నాయకుడిగా వాళ్ళు నియమించుకున్నారు అని అంటే, నడిపించడానికి నాయకుడికి లేడు, ఆయన చనిపోయాడని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే, దేవుడు ఎక్కడికి దిగి వస్తే అక్కడ ఆయన ప్రభావముతో ఆయన దిగి వస్తాడు. ఆయన ప్రభావముతో నింపబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె ఆ ఉగ్రత దినమందు దేవుడు దిగి వస్తూ ఉంటే ఆయన ఉగ్రతకు ఈ భూమి అంటండి కటకటగా వణికిపోతుందంట. హల్లెలూయా. మీరు గమనించారో లేదో, మీకు గుర్తుందో లేదో, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఏలి ఏలి లామా సబక్త అని పిలిచి, తండ్రి నా చేయి నువ్వు ఎందుకు విడిచిపెట్టావయ్యా అని పలికి చివరి మాటగా, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అన్నాడు. ఇదిగో అప్పగించిన తన ఆత్మను చేత పట్టుకొని వెళ్తున్నటువంటి తండ్రి హస్తము భూమి మీదకి దిగి వచ్చినప్పుడు, ఆ కల్వరి శిలువను ఆనుకున్నప్పుడు ఈ భూమి అంట కంపించిందంట. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. ఈ భూమి కంపించింది. ఎంత భూకంపమో తెలుసండి. అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ భయపడిపోయి వాళ్ళు అనుకున్నారంట, ఇతడు నిజముగా దేవుని కుమారుడే. ఆయనను పొడిచిన వారు, ఆయన్ను గుద్దిన వారు, ఆయన కొరడాలతో కొట్టినటువంటి వారు, ఆయన ముఖము మీద ఉమ్ము ఊసినటువంటి వారు, ఈడు అసమర్థుడు అని చెప్పి పలికిన వారు సహితము వాళ్ళు అన్నారంట, ఇతడు నిజముగా దేవుని కుమారుడే. అప్పుడు జరిగిన సంగతి ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి భూమి అంతా కంపించిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరో గొప్ప సంగతి ఏంటో తెలుసా? సమాధులు తెరవబడ్డాయి. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో, దేవుని యొక్క ఉగ్రత అంటే దేవుని యొక్క సన్నిధి ప్రభావం ఎక్కడ ఉంటుందో అక్కడంత అద్భుతమే జరిగింది. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కానీ అది రక్షించడానికి వచ్చిన హస్తమైతే నీకు మేలు, నీకు తీర్పు తీర్చడానికి వచ్చిన హస్తమైతే ఆ ఉగ్రత తట్టుకోవడం, దాన్ని తాలుకోవడం, ఉగ్రతను తప్పించుకునే హస్తం నీకు ఎక్కడ దొరకదు. ఆ ఉగ్రత నుండి నువ్వు ఎక్కడికి పారిపోలేవు, ఎక్కడ దాగుకొనలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీతిగానే ఉన్నావు, యథార్థంగానే ఉన్నావు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు, కానీ దేవునితో సంబంధం ఉందా? దేవునితో అనుబంధం ఉందా? దేవుడు ఎందుకు పిలిచాడు? మనల్ని ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూస్తారా? మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం. దేవుడు ఎందుకు యోధా ప్రజలను ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు? నేను కాపాడుతాను, కప్పుతానని దేవుడు ఎందుకు వెదకమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఒకసారి చూడండి. మొదటి అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము.
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడండి? ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. ఎందుకు పిలిచాడు దేవుడు మనలను? మనం ఎందుకు రక్షించబడ్డామో తెలుసా? ఎందుకు దేవుడు మనల్ని ప్రత్యేకించాడో తెలుసా? ఆయన రక్షణను మనకెందుకు ఆయన ఎందుకు ఇచ్చాడో తెలుసండి? ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి. తల్లి ఎందుకు ఇచ్చాడు? ఎందుకు మారు మనసు పొందాం? ఎందుకు రక్షణ పొందాం? ఎందుకు భక్తి చేస్తున్నాం? ఎందుకు నీతిగా బ్రతుకుతున్నామంటే ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి. హల్లెలూయా. శత్రువు దేశం నుండి దేవుడు విడిపించాడు. దేవుడిని ఆరాధిస్తున్నారు, దేవునితో కలిసి నడుస్తున్నారు. మధ్యలో ఏమైపోయిందంటే ఎడబాటు వచ్చింది ప్రజలకి, దేవుని మర్చిపోయారు. దేవుడి ఆశ్చర్య కార్యాలు మర్చిపోయారు. దేవుని హస్తాన్ని మర్చిపోయారు. దేవుడు చెప్తున్నాడు, ఏమండి, పక్షిరాజు అంటండి, పక్షిరాజు తన రెక్కల మీద తన పిల్లలను మోసుకుంటూ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. తన పిల్లలను అది మోస్తుందంట పక్షిరాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మోస్తుందో తెలుసండి? అది ఎగరడం దానికి నేర్పించడానికి ఎత్తైన శిఖరము దగ్గర, అది ఎత్తైన శిఖరము నుండి తన పిల్లలను కిందకి అదే పడేస్తుందంట. హల్లెలూయా. తన పిల్లలను అది పడవేసి దానికి కొంచెం రెక్కలు ఈకలు వచ్చినట్లుగా ఉన్నప్పుడు, అది ఎగరడం కుదరనప్పుడు, దానికి ఎగరడం రానప్పుడు దాని పిల్లలను ఆ శిఖరము మీద నుండి అది కిందకు పడేస్తే, అది వచ్చి రాని రెక్కలు ఆడించడం కుదరక అమాంతంగా కింద పడిపోతూ ఉన్నప్పుడు, తన ప్రాణానికి ప్రమాదం జరుగుతున్నప్పుడు, అది కింద పడి చచ్చిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు, ఆ పరిస్థితులలో సహా ఆ తల్లి అయినటువంటి పక్షిరాజు అంటండి ఆ బిడ్డ కంటే ముందుగా వచ్చి అది నేలను తాకి, అది ముండ్ల మీద పడి, పొదల మీద పడి, అది రాతి మీద పడి చనిపోకముందే ఆ తల్లి వచ్చి తన రెక్కల అమాంతంగా చాపుద్దంట. గట్టిగా చప్పట్లు కొడదాం. అమాంతంగా తన రెక్కలను చాపి ఆ బిడ్డ తన రెక్కల మీద పడి సురక్షితంగా క్షేమముగా ఉన్నట్లుగా రెక్కల మీద మరలా మోసుకొని వెళ్ళి మరలా శిఖరం మీద పెడద్దంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఏం గుర్తొస్తుంది? ఏం జ్ఞాపకం వస్తుంది? చూడండి, అమాంతంగా నశించిపోతున్నారు, కృషించిపోతున్నారు, నలిగిపోతున్నారు. ఇదిగో నలిగిపోతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన బాహుబలము చేత ఐగుప్తు చెర నుండి దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తు చెర నుండి విడిపించి ఎలా నడిపించాడు? పక్షిరాజు నడిపించినట్లు, పక్షిరాజు మోసినట్లుగా మోస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోస్తూ ఉన్నప్పుడు పక్షిరాజు మీద రెక్కల మీద ఉన్న బిడ్డ ఏం చేయాలి? కదలకుండా ఉండాలి. హల్లెలూయా. దేవుడు కానానికి నడిపిస్తున్నప్పుడు ఏం చేయాలి? నేను ఒకసారి చెప్పినట్టు గుర్తొస్తుంది నాకు. ఏంటో తెలుసండి? వీళ్ళు దేవుడు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మలను నడిపిస్తానన్నాడు. ఆ దేశాన్ని మీకు వాగ్దాన దేశముగా, స్వాస్యముగా మీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా. వాగ్దానం చేసింది ఎవరు? గట్టిగా చెప్పాలి. ఎవరికి ఇస్తానన్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తా అన్నాడు. ఎవరు నడిపిస్తారు పాలు తేనెల దేశానికి? చెప్పాలి. ఎవరు నడిపిస్తారు? ఎవరు నడవాలి? ఏం చేయాలి? దేవుడు నడమంటే నడవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, ఎక్కడ ఉండమంటే ఎట్లా ఉండమంటే అట్లా ఉండాలి. నడిపించే దేవుడు, నడిపిస్తున్న దేవుడు, మోస్తున్న దేవుడు చెప్పినట్టుగా చేయాలి. వారు అట్లా చేయలేదు. మోస్తున్నప్పుడు ఏం చేయాలి? రెక్కల మీద భద్రంగా ఉండాలి, గట్టిగా పట్టుకొని కూర్చోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పాడు, మేఘం కదిలినప్పుడు కదలమన్నాడు, అగ్ని స్తంభం కదిలినప్పుడు కదలమన్నాడు, మేఘం ఆగితే అక్కడ గుడారాలు వేయమన్నాడు, అక్కడ టెంట్ వేయమన్నాడు, అక్కడ బస్సు వేయమన్నాడు, నేను చెప్పే వరకు అక్కడే ఉండమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మోస్తూ వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈలోపు ఎందుకో తెలుసా? ఆ పట్టణం నుండి సుమారుగా ఒక 40 దినాలలో కానానికి వెళ్ళిపోవచ్చంట. 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకో తెలుసండి? దేవుడు చెప్తాడు మోషే గారికి, ఈ ప్రజలు ఇప్పటి వరకు ఇటుకలు చేశారు, ఇప్పటి వరకు ప్రయాసపడ్డారు, పంటలు పండించారు, అక్కడ అనేకమైనటువంటి గొప్ప గొప్ప కట్టడాలు వీరి చేత వారు కట్టించుకున్నారు, వెట్టి చాకిరి చేయించుకున్నారు.
దేని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రజలు బానిసలుగా బ్రతకడమే వీరికి తెలుసు. యుద్ధం చేయడం రాదు వీళ్ళకి, శత్రువుతో పోరాడడం రాదు. నేను వాగ్దానం చేసి మీకు ఇచ్చుచున్నటువంటి దేశం ఎలాంటిదో తెలుసా? శత్రువులు ఆ దేశము చుట్టూ శత్రువులు ఉన్నటువంటి పరిస్థితులు. అక్కడ మీరు బ్రతకాలంటే, అక్కడ మీరు క్షేమముగా ఉండాలి, ఆ దేశాన్ని మీరు స్వతంత్రించుకోవాలి అంటే ఏదో ఒక రకంగా దేవుడు ఆ దేశాన్ని వారికి స్వాస్థ్యం ఇచ్చేస్తాడు. కానీ అక్కడ వాళ్ళు బ్రతకాలి, అక్కడ వాళ్ళు విస్తరించాలి, అక్కడ దేవుణ్ణి ఆరాధించాలి. అక్కడ కూడా ఐగుప్తులో ఉన్నటువంటి పరిస్థితులు వచ్చి ఒకవేళ ఎవడైనా శత్రు వారి మీదకి వచ్చి వారిని లొంగ తీసుకొని వారిని జయించి ఒకవేళ మరలా వారిని చెరక తీసుకొని వెళ్ళిపోతే దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు వీళ్ళు స్వహతాగా వీళ్ళ బలము, వీళ్ళ సామర్థ్యం, ఒక సైనికుడిగా, ఒక యుద్ధ వీరుడిగా వీళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని దేవుడు బయటకు తీసుకురావడానికి దేవుడు చెప్పాడండి. 3 దినాలంత ప్రయాణం చేస్తే కానాను వెళ్ళిపోయే వీళ్ళని ఏమండి, ఇదిగో సరిగా అడ్డ రోడ్డు నుండి వారిని తీసుకొని వెళ్లకుండా సమీపముగా దగ్గరగా వెళ్ళే రూట్ను, మార్గాన్ని వారిని తీసుకొని వెళ్లకుండా దేవుడు అంటండి వాళ్ళ రూట్ మార్చాడంట. హల్లెలూయా. ఎందుకు రూట్ మార్చాడో తెలుసా? వారు ఇక్కడ నుండి 40 దినాలు కాదు 40 సంవత్సరాలు అక్కడికి నడిపించబడాలి. ఎందుకో తెలుసా? వెళ్ళే మార్గంలో దేవుడు మోయబోతా ఉన్నాడు. వెళ్ళే మార్గంలో అనేకమైన పరిస్థితులు వారికి నేర్పించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఏమి పగలేదండి, దేవుడి కఠినమైన వాడు కాదండి, క్రూరుడు ఏమండి కోపము కలిగిన వాడు కాదు. ఎందుకో తెలుసండి? నిన్నొక మనిషిగా దేవుడు తయారు చేయాలని, నువ్వు శ్రమల నుండి ఏమండి నీకు వస్తున్న ప్రతి శోధనలో నువ్వు నిలబడాలనే దేవుడు. హల్లెలూయా. మన జీవితం కూడా ఒక్కొక్కసారి టర్న్ అయిపోతూ ఉంటుంది, మన జీవితం కూడా ఒక్కోసారి మలుపు తిరిగినట్లుగా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మన పరిస్థితులు ఒక్కొక్కసారి జీవంతా ఖాళీ అయిపోతుంది, ఇల్లంతా ఖాళీ అయిపోతుంది, మనస్సులో హృదయంలో నెమ్మది, సంతోషం, సమాధానం కూడా ఉండదు, ఖాళీ అయిపోతుంది. హల్లెలూయా. దేవుడు అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? నీ సామర్థ్యం ఏంటో నీకు తెలియజేయడానికి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలగడానికి. ఎంత శోధన వచ్చినా, ఎంత వ్యతిరేకత పరిస్థితి వచ్చినా నువ్వు నిలబడగలిగినంత సామర్థ్యం నీకు రావాలంటే దేవుడు శోధన అనుమతిస్తాడు. ఆ పక్షి యొక్క పిల్ల, ఆ గ్రద్ద పిల్ల కింద పడుతూ అట్లాగే అది అలవాటైపోయి దానికి ప్రాక్టీస్ అయిపోయి ఏమండి దాని రెక్కలంటండి అది కింద పడుతూ ఉండగా దినదినము 1 కిలోమీటర్, తర్వాత 2 3 కిలోమీటర్ అట్టర్రు ప్రతిసారికి దూరం డిస్టెన్స్ పెంచుతూ ఉంటుందంట తల్లి. అయ్యో నేను చచ్చిపోతాను, నేను ప్రాణాలు కోల్పోతాను, దాని కళ్ళు గింగురులుగా తిరిగిపోతూ ఉంటుంది. అది భయపడిపోయి ఏం చేయాలో తెలియని స్థితిలో తల్లి వచ్చి మరలా తీసుకుని వెళుతూ ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రమక్రమముగా ఇట్లా జరుగుతూ ఉంటే అదంటండి రెక్కలాడించడం ప్రారంభించదంట. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నెమ్మదిగా రెక్కలాడించడం ప్రారంభిస్తుందంటండి. ఈ క్రమంలో అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చివరికి ఆ తల్లి దానితో పాటు రాకుండానే, తల్లి ఎక్కడ ఉందంటే శిఖరం మీద ఉంది. ఇప్పుడు ఈ ఆఖరిసారిగా దానికి ప్రాక్టీస్ అయిపోయింది, ఎగరగలుగుతుంది, రెక్కలు చాపుతుంది, అది విసరగలుగుతుంది. అది ఇదిగో ఈ ఎగదల్లి ఏమండి దాని శక్తి అంతటిని ఉపయోగించి అది కిందకి పడిపోతూ ఉండగానే తన రెక్కల చాచి విసురుతూ ఉండగా ఆ గాలిని ఎదుగుదాన్ని అది పైకి రావడం ప్రారంభించిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఎక్కడికి వస్తుందో తెలుసా? దాని తల్లి ఎక్కడైతే శిఖరం మీద, పర్వతం మీద ఉందో, ఈ బిడ్డ అయినటువంటి ఈ పక్షిరాజు పిల్ల కూడా ఎగురుకుంటూ తల్లి దగ్గరికి వచ్చేస్తుందంట. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అంటే దేవుడు విడిచిపెట్టేశాడని, దేవుడు శ్రమలకు అప్పగించాడని, దేవుడు విడిచిపెట్టేశాడని చెప్పి నిందలేయొద్దు, అవమానపడొద్దు, కృంగిపోవద్దు, విశ్వాసంలో బలహీనపడొద్దు. నీకు రెక్కలు ఉన్నాయి, దానికి బలం ఉంది, నువ్వు ఎగరగలవు, నువ్వు నిలబడగలవు. ఆమె ఒక్క నోరు కూడా హల్లెలూయా. ఏదైనా జబ్బుతోనో ఏదన్నా జరుగుతున్న ఏడ్చుకుంటే గావరం అంటే కాదు, దేవుడు పలికేటప్పుడు రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా. దాన్ని ఆమెను హల్లెలూయా దేవుడితో కలిసిపోవాలి. హల్లెలూయా. ఏమంటే నువ్వు నిలబడాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు, దేవుడు అది నీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు.
చిన్న బలహీనతతో కృంగిపోయి భయపడిపోయి పారిపోయి ఏమండి హృదయం అంతా కలవరి పడిపోవడం కాదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నీ ప్రార్థన జీవితం, నీ భక్తి జీవితం నీకు ధైర్యాన్ని పుట్టించాలి. ఏ పరిస్థితికి నువ్వు భయపడుతున్నావో, ఏ పరిస్థితిలో ఉండి మూలుగుతున్నావో, నువ్వు మూలుగుతూ ఉంటే నీ మూలుగులు దేవుడు వింటున్నాడు. సహాయం చేయడానికి వస్తే నువ్వే భయపడిపోతున్నావు, నువ్వే విశ్వాసం లేకుండా ఉంటున్నావు. ఏమండి దేవుడు ఎక్కడైనా కార్యం చేస్తాడంట, కానీ భయపడే చోట దేవుడి కార్యం చేయడంట. భయపడే వారికి దేవుడి కార్యం చేయడం. ఎక్కడైతే విశ్వాసంతో నిలబడతాడు, ఎక్కడైతే విశ్వాసంతో ధైర్యంగా నిలబడతాడు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. చప్పట్లు కొడతారు ఒకసారి. ఇదేదో ఉద్రేకంతో ఇదేదో చెప్పాలలో చెప్పడం కాదు. ధైర్యంగా నిలబడితే దేవుడు కార్యం చేస్తాడు. ఎట్లా చెప్పనండి, లక్షల మంది కాల్బలము గొల్యాతు ముందు నిలబడ్డారు. గొల్యాతు ముందు రాజు కూడా నిలబడ్డాడు. లక్షల మంది నిలబడ్డారు గొల్యాతు ముందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళెవ్వరికి ధైర్యం చాట్ల. ఎన్ని రోజులు నిల్చున్నారో తెలుసా? 40 రోజులు నిల్చున్నారంట. 40 రోజులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొల్యాతు చెప్తాను, ఫిలిస్తీన్లు అనుకోండి, వీళ్ళేమో ఇశ్రాయేలు ప్రజలు అనుకోండి. హల్లెలూయా. లేకపోతే మీరందరూ ఇశ్రాయేలీలు అనుకోండి, నేను గొలియాతును అనుకోండి. హల్లెలూయా. నేను ఒక్కడనే వస్తాను నా ఫిలిస్తీన్ల పక్షంగా, మీరందరూ ఇశ్రాయేలీలు. ఇదిగో ఎన్ని దినాలు, 40 దినాలు వచ్చాడంట. 40 దినాలు వచ్చి కండలు చూపించి బలం చూపించి, మీ అందరిలో నా సైన్యం ఉంది, నా సైన్యాన్ని ఓడించిన అవసరంలా, నన్ను ఒక్కడిని ఓడించండి చాలు, మేము మీకు లొంగిపోతాం, ఆ దేశాన్ని మీకు అప్పగించేస్తాం అని 40 దినాలు వచ్చి సవాలు చేసుకుంటూ వెళ్ళాడంట. ఏమని సవాలు తెలుసా? నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా నాతో పోరాడి గెలవగలిగిన వాడు ఉన్నాడా అంటే దావీదు గారి మాట్లాడినాడంట. దావీదు గారి మాట్లాడి దావీదు గారికి కోపం వచ్చింది. హల్లెలూయా. దావీదు గారికి కోపం వచ్చి అంటాడు, జీవము కలిగిన దేవుణ్ణి తిరస్కరించడానికి సున్నతి లేనోడు, ఒక ప్రతిష్టత లేనోడు, ఒక నరమాత్రుడు, ఒక ఎన్నిక లేనోడు తన బలం చూసుకొని బలవంతుడైనటువంటి దేవుని తిరస్కరించడానికి వీడు ఎంత తోడన్నాడు. దావీదు ఎంత తోడండి? బాలుడు. దావీదు ఎంత తోడండి? ఖచ్చితంగా ఒక కత్తినే మోయలేనంత బలహీనుడు. అంత బలహీనుడు బలమైన మాటలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. భయం ఉన్న చోట దేవుడు ఏం చేయడు అన్నాను? నువ్వు భయపడితే కార్యం నీ పట్ల కూడా దేవుడు చేయడు. అన్ని వేల మంది ఉన్నా భయపడ్డారు. దేవుడు కార్యం చేయాలంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు బలవంతుడు. ఆయన బలమంతా బలము లేని బలహీనతగా ఎప్పుడైపోతాడో తెలుసా దేవుడు? నువ్వు భయపడితే, నువ్వు విశ్వసించకపోతే. బలము కలిగిన దేవుడు, బలమైన కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు కార్యం చేయకోకుండా, కార్యం జరగకుండడానికి కారణం ఎవరో తెలుసా? భయపడుతున్న నువ్వే. ధైర్యంగా ఒక్క బాలుడు నిలబడినా చాలు, ధైర్యంగా ఒక్క బిడ్డ నిలబడినా చాలు. దేవుని స్తోత్రం కలుగుతుంది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అంటే ఆ భయం ఎందుకు వచ్చింది? ఆ భయం ఎందుకు వచ్చింది? వాళ్ళ బలమే చూసుకున్నారు, వాళ్ళ కత్తులే చూసుకున్నారు, వాళ్ళ గుర్రాలే చూసుకున్నారు, వాళ్ళ రథాలే చూసుకున్నారు, వాళ్ళ డాలే చూసుకున్నారు. రే, ఎవడైనా వెళ్ళి పోరాడగలమంటారా? ఒకవేళ వాడు అమాంతంగా మీద పడిపోతే, వాడుకున్న బలాన్ని బట్టి, వాడుకున్న ఎత్తుని బట్టి, వాడుకున్న కండ్లను బట్టి, వాడి ముందు ఎవడం నిలబడలేమో అనుకొని వాళ్ళు భయపడిపోయారు. హల్లెలూయా. భయపడితే దేవుడి కార్యం చేయలేకపోయాడు. ఇప్పటి వరకు నువ్వు కూడా భయపడ్డావేమో. ఈలో ఏ విషయంలో భయం ఉంది? దయ్యం అంటే భయమా? ఈ లోకంతో పోరాడలేక భయపడుతున్నావా? మనుషుల నిందలు అనుభవించలేక, వారితో వాదన చేయలేక భయపడుతున్నావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయాల్సింది ఏంటో తెలుసా?
దావీదు వచ్చి, నేను యెష్షయి గారి కుమారుని, మా అన్నయ్యలు సైన్యంలో ఉన్నారు, రా గొల్యాతు నీతో నేను పోరాడతాను అని అనలా. ఏమన్నాడండి? ఏమన్నాడు? గొల్యాతు నీతో యుద్ధం చేయడానికి నేను వస్తున్నా, కానీ యుద్ధం చేసేది నేను కాదన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నా ముందు నిలబడినటువంటి ఈ సమస్య, ఈ ప్రాబ్లమా, ఈ వ్యాధి, ఈ అనారోగ్యమా, నీతో నేను చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. నీతో పోరాడేది నేను కాదు, నీతో యుద్ధం చేసేది నేను కాదు, నీతో చెప్తుంది నేను కాదు. యేసు నామములో ఈ బలహీనత నా కుటుంబంలో నుండి వెళ్ళిపోవును గాక, ఈ బలహీనత నాలో నుండి తొలగిపోవును గాక, నన్ను చుట్టుముట్టుకున్నటువంటి ఈ శ్రమల యేసు నామములో దరిదాపుల్లో కూడా ఉండకూడదని నువ్వు పలకాలి. దావీదు గారు చెప్పాడు, యెహోవా పక్షమున నేను నీ మీదకు యుద్ధానికి వస్తున్నాను అన్నాడు. యుద్ధం చేసేది నేను కాదు, యుద్ధం చేసేది యెష్షయి కుమారుడు కాదు, యుద్ధం చేసేది యుద్ధ సైనికుల్లో ఉన్నటువంటి అన్నలకు తమ్ముడైనటువంటి దావీదు కాదు. యెహోవా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం యెహోవాదే. హల్లెలూయా. మనం దేవుని పక్షంగా నిలబడి, దేవుడు మన పక్షంగా యుద్ధ కార్యాలు చేస్తాడు. ఈ గ్రంథంలో ఉన్న కొన్ని వచనాలు చదివితే, 2వ అధ్యాయం ఒకసారి చూడండి, 28 వచ్చి 28 వచ్చి ఒకసారి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28 వచ్చు. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్లి ధైర్యంగా ఆయన ముందు మనము నిలబడాలి. శత్రువు వచ్చాడని, శత్రువు చుట్టుముట్టాడని, సమస్యలు వచ్చాయని, సమస్య రాగానే ఆయన దగ్గర నిలబడకుండా పడిపోతున్నావేమో, ఆయన ఉన్న స్థలంలో నిలిచి ఉండడం లేదేమో. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన దగ్గర నిలిచుండాలి. పై వచనం చదివితే, అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవ్వడను మీకు బోధింపక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అదన్నిటిని గురించి మీకు బోధించుచున్నది గనుక బోధించిన ప్రకారం ఆయనలో మీరు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఉపదేశం ఈ బాధ ఏంటో తెలుసా? ఇందుకు దేవుడు ఏమన్నాడు? నిన్నొక సాధనంగా, నిన్నొక ఆయుధంగా దేవుడు మార్చాలని మాట్లాడుతున్నాడు. అంటే నీ సామర్థ్యం ఏంటో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు ఇటుకలు చేసేవాళ్ళే, కష్టపడి పని చేసేవాళ్ళే, యుద్ధం చేయడం, పోరాడడం, గెలవడం, తమ్మును తాము రక్షించుకోవడం వారికి చేత కాదు. ఇప్పుడు నీకు కూడా నాకు కూడా అపవాదిని జయించడం, తంత్రాలు తెలియక మోసపోయే వాళ్ళు, పడిపోయే వాళ్ళు, దేవునికి దూరం అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు బోధిస్తూ ఉన్నాడు, ఒక అభిషేకం నీకు అందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వాక్కును పొందుకొని అభిషేకము పొందుకుంటే నువ్వు ఎట్లా ఉంటావో తెలుసండి? తీర్పు దినమందు ధైర్యంగా ఆయన ముందు నిలబడతావంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని ముందు ధైర్యంగా నిలబడగలిగిన కృప దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్ములను రక్షించును, ఆయన బహు ఆనందముతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నిన్ను నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందు సంతోషం చేత ఆయన
దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్లే నీ ఎందున్న ప్రేమను బట్టి దేవుడు నీ ఎందు శాంతము వహించుచున్నాడంట. ఆయన నిన్ను బట్టి శాంతముగా తాను అణుచుకుంటున్నాడు. ఆయన తనకున్న బలమును కూడా తగ్గించుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన దగ్గరికి వస్తావని, ఆయన దగ్గర నిలబడతావని, ఆయనలో నిలిచి ఉంటావని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయం చేయుదగినది పట్టణమునకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసముంచదు, దాని దేవుని యొద్దకు రాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయం చేసే పట్టణంతో దేవుడు చెప్తున్నాడు. దానికి ఉన్న మనసును బట్టి, దానికి ఉన్న అలవాటును బట్టి, అదున్న పాపమును బట్టి దేవుని దగ్గరకు రాలేదంట. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. తప్పకుండా ఆయన దగ్గరికి రా. ఆయన మన మధ్య ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ కాలమును మీరు చూచుచుండగా నేను మిమ్ములను చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చి తర్వాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెచ్చి పెడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్యాయాన్ని విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి, దేవుని దగ్గరికి రండి, దేవుని హస్తాలలో ఒదిగిపోండి. దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను మీ మధ్య ఉన్నాను, మిమ్ములను రక్షిస్తాను, నేను మీతో కూడా కలిసి సంతోషిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ దేవునికి దూరం అయిపోయి దేవుని ఉగ్రత చేత ఒకవేళ అనాలోచన శ్రమ పడుతున్నావేమో, నలిగిపోతున్నావేమో, ఇది దేవుని చిత్తమని అంగీకరించవచ్చుగా. నేను సరిచేయడానికని లోబడొచ్చుగా. హృదయాన్ని దేవునికి ఇవ్వచ్చుగా. దీన మనస్సు కలిగి ఆయన దగ్గరికి వస్తే నిన్ను రక్షిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. జనులందరూ చూస్తూ ఉండగా వాళ్ళ దృష్టికి నీకు మంచి ఖ్యాతి తెచ్చి పెడతాడంట, మంచి పేరిస్తాడంట, నిన్ను నిలబెట్టుకుంటాడు. నిన్ను బట్టి ఆయన గొప్పగా ఫీల్ అవుతాడు. హల్లెలూయా. నిన్ను బట్టి ఆయన ఓర్చుకుంటున్నాడంట తల్లి, శాంతంగా ఉంటున్నాడంట. అంత బలము కలిగిన దేవుడు కూడా నీ ముందు ఎట్లున్నాడో తెలుసా? చిన్న పిల్లలాగా తగ్గించుకొని, పిల్లోడు ఎట్లా పడతాడో అన్న మాటలని అట్లా సహిస్తున్నాడంట. నువ్వు ఆయన దగ్గరికి వచ్చే చెయ్యొద్దు. యేసయ్యా, నేను నీ దగ్గరికి వస్తానయ్యా, నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధి చేయయ్యా, ఒక అవకాశం దయచే తండ్రి. ఒకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు మన వినికిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించగలిగిన వారు మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎక్కువ తల్లి ఒక్క మాట చెప్పు, యేసయ్యా, ఆ ఉగ్రత దినమందు తీర్పులో ఉండకుండా, ఉగ్రత పాలవకుండా నన్ను కాపాడేసయ్యా. చిన్న ప్రార్థన. నీ దగ్గరికి నేను వస్తానయ్యా, నన్ను బలపరచయ్యా. ఏ